బాణాల మంచంపై పడుకొని ఉన్న ఒక యోధుడు. అతని శరీరమంతా గుచ్చుకున్న బాణాలు. కానీ అతని మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతను సాధారణ యోధుడు కాదు. అతడు భీష్ముడు. ఈరోజు మీరు వినబోతున్నది శ్రీకృష్ణుడు స్వయంగా భీష్ముడిని స్తుతించిన అత్యంత గొప్ప సంభాషణ. జీవితం, ధర్మం, భక్తి అన్నిటికీ సమాధానం ఉన్న ఈ ఘట్టం మీ మనసును తప్పకుండా మార్చేస్తుంది. శ్రీకృష్ణుడు భీష్ముడి వద్దకు పోయి, ఓ తేజోవంతుడైన భీష్మ, నీ మనసు వ్యాకులము చెందకుండా ప్రశాంతంగా ఉన్నదా? నీ శరీరంలో గుచ్చుకున్న బాణములు నొప్పి పెడుతున్నాయా? కానీ నీకు ఆ బాధ తెలియడం లేదంటే నీ తండ్రి గారు ఇచ్చిన వరమే కారణం కదా. నీకు తెలియని విషయములు లేవు. నీవు క్షత్రువుడుగా జన్మించిన కోరికలు వదిలిపెట్టి కఠోరమైన బ్రహ్మచర్యము అవలంబించావు. రాజ్యమును తృణప్రాయంగా త్యాగం చేశావు. నీలాంటి వాడు అరుదుగా జన్మిస్తాడు. దేవతలు, రాక్షసులు, యక్షులు, నాగజాతి, గంధర్వులు అందరూ కలిసి ఒక్కసారిగా దండెత్తి వచ్చిన వారిని అందరినీ జయించగల సమర్థుడివి. అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహము, సత్యము, తపము, దానము, ధనుర్వేదము వీటిలో నైపుణ్యము సంపాదించావు. ధర్మ చింతనలో అగ్రగణ్యుడివి. ఇవన్నీ ఒక ఎత్తు. శరీరం నిండా శరములు గుచ్చుకున్న నా ఇష్టం వచ్చినప్పుడు నేను మరణిస్తాను అని చెప్పగల వీరుడివి. నీకు నీవే సాటి. పైగా అష్టవసువుల్లో పెద్దవాడివి. గంగా గర్భను జన్మించిన వాడివి. నీ గురించి ఎంతోమంది బ్రాహ్మణులు చెప్పగా విన్నాను. ఇదిగో ధర్మరాజు తన వారిని అందరినీ పోగొట్టుకొని బాధాతప్త హృదయుడై ఉన్నాడు. అమృతోపానమైన నీ వచనములతో అతని మనసులోని బాధను పోగొట్టుము. నీకు తెలియని విషయములు లేవు. 4 వర్ణములు, 4 ఆశ్రమములు, వాటి ధర్మములు, 4 వేదములో చెప్పిన ధర్మములు నీకు బాగా తెలియను. ప్రవృత్తి, నివృత్తి, సాంఖ్యము, పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు నీకు కరతాళకముకలు. మనసులో అంకురించిన ఏ సంశయమునైనా తీర్చగల సమర్థుడవు. ఈ ధర్మరాజును ఆదరించి అతని సంశయములు పోగొట్టుము. శోకముతో, మోహముతో ఆవరించబడిన ఉన్న జనుల యొక్క బాధలు పోగొట్టడమే కదా నీలాంటి వారు నేర్చుకున్న విద్యలకు సార్థకత అని పలికిన శ్రీకృష్ణుడి వైపు తిరిగి నమస్కరించి ఇలా అన్నాడు భీష్ముడు. పరంధామ, ఈ జగముకులు నువ్వే కర్తవు, నీవే భర్తవు, నీవే సంహర్తవు, నీవే యోగీశ్వరుడు, అంతరి దుఃఖములు తీర్చుటకు సమర్థుడవు. నేను ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని పలికాడు. మహానుభావ, నాయందు నీకు కల భక్తిని అచంచలము అని నాకు తెలియను. భక్తి, సత్ప్రవర్తన అనే 2 నా నివాసములు. ఈ రెండిటిలో ఏ ఒక్కటి కొరవడ్డా నేను అచట నిలవను. నీకు ఆ 2 పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు నుండి 56 రోజులకు సూర్యుడు ఉత్తరాయంలో సంచరిస్తాడు. అప్పుడు నీవు ఈ దేహమును వదిలిపెట్టి మరలా జన్మ లేకుండా మోక్షం పొందు. నీ సహచర వసువులు నీ రాక కోసం మానవులకు కనబడకుండా ఆకాశంలో ఎదురు చూస్తున్నారు. నీవు పరమపదిస్తే నీతో పాటు నీవు ఆర్జించిన జ్ఞానం కూడా మరుగున పడిపోతుంది అని ధర్మరాజును ఇక్కడ ఉన్న వారిని చూపించి, భీష్మ, నీ వల్ల ధర్మబోధనలు వినడానికి వీరంతా వచ్చారు. వీరికి ధర్మబోధన గావించు. నీవు సముపార్జించిన జ్ఞానమును వీరందరికీ పంచిపెట్టు. నీవు ధన్యత చెంది వీరందరినీ ధన్యులు చెయ్యి అని పలికాడు శ్రీకృష్ణుడు. అప్పుడు భీష్ముడు కృష్ణుడితో ఇలా అన్నాడు. శివంకర, అచ్యుత, నారాయణ, నీ పలుకులు నా చెవిన పడగానే నా జన్మ తరించింది. నేను ధన్యుడినయ్యాను. నీతో మాట్లాడడం, నీ మాటకు ఎదురు చెప్పడం ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఇంకా నేనంతా. కానీ నా ఒంట్లో గుచ్చుకున్న ఈ బాణములు తీరని బాధ పెడుతున్నాయి. మాట్లాడడానికి ఓపిక లేదు. నా గొంతు, నా నాలుక నాతో సహకరించడం లేదు. మాట్లాడడానికి, అడిగిన దానికి తిరిగి జవాబు చెప్పడానికి శక్తి లేదు. కాబట్టి ఆ ధర్మ సూక్ష్మములు ధర్మరాజుకి నీవే చెప్పు. నీ ఉండగా నేను చెప్పడం భావ్యం కాదు కదా. గురు ముందర శిష్యుడు ఉపన్యాసం చేసినట్టు ఉంటుంది అని అన్నాడు భీష్ముడు. ఆ మాటలకి కృష్ణుడు ఇలా అన్నాడు. నీ బాధ నాకు అర్థమైంది. నీ 3 వరాలు ఇస్తున్నాను. ఈ శరీరంలో గుచ్చుకున్న బాణముల వలన నీకు ఏ బాధ లేకుండా, నీవు స్పృహ తప్పిపోకుండా, నీకు నొప్పి తెలియకుండా, అసలు నీకు ఏమీ జరగనట్టుగా ఉండే వరములు ప్రసాదిస్తున్నాను. నీకు ఇంకా ఆకలి, దప్పిక లేకుండా మరొక వరం ఇస్తున్నాను. నీ మనస్సు ఈ ప్రాపంచిక విషయంలో తగులుకోనకుండా దివ్య జ్ఞానంతో ప్రకాశించినట్టు మరొక వరం ప్రసాదిస్తున్నాను అని పలికాడు. అప్పుడు దేవదుందువులు మోగాయి. పుష్పవృష్టి కురిసింది. ఇంతలో సూర్యాస్తమయమైంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడు, ధర్మజుడు భీష్ముడి వద్దకు సెలవు తీసుకుని మరుసటి రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు మొదలగు వారు కూడా మరునాడు వస్తామని చెప్పి భీష్ముడి వద్ద సెలవు తీసుకుని తమ తమ రథములు ఎక్కి హస్తినాపురానికి వెళ్ళారు.
భీష్ముడు చెప్పిన ధర్మం, శ్రీకృష్ణుడు ఇచ్చిన వరాలు ఇవి కేవలం కథలు కాదు, మన జీవితాన్ని నడిపించే మార్గదర్శకాలు. మనలో ఎంత బాధ ఉన్నా మనసు ధర్మంలో నిలబెట్టుకుంటే ప్రశాంతత వస్తుంది అని ఈ ఘట్టం మనకు చెబుతుంది. ఇలాంటి మహాభారతంలోని గొప్ప ఘట్టాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లలో తెలియజేయండి, మరియు సనాతన భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధర్మం నిలబడాలి, మన జీవితాలు మారాలి.